బాగున్నారండి? ఇదేనా దేవుని వాగ్దానం చూసుకుందామా? ప్రైజ్లాడండి. చిన్న విషయం నుండి వాడవారని కిరీటమునకై నన్ను పిలిచేను, వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను. తేజవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదను, ఎప్పుడు చేరెదను. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాచర్యమే, మహిమానందమే మహాచర్యం. ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకుందామండి. సామెతలు 22 అధ్యాయము 4 చూసుకుందామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. భయభక్తులు కలిగి ఉన్నా కానీ మనకి దేవుడు ప్రతిఫలం ఇస్తానంటున్నాడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేని వలన కలుగును? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలనే ఇవన్నీ కూడా మనం పొందుకుంటామని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడండి. ఈ దినం వాగ్దానం అండి. మరి గొప్ప ఇక్కడ పై వచనంలో కూడా చూసుకుంటే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కూడా మనకి కావాలండి. మంచి పేరు సంపాదించుకుంటే మన దేవుని నామానికి మహిమకరంగా కూడా మనం ఉంటామని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడండి. ఎండి బంగారముల కంటే కూడా దయ కూడా కోరదగినదంట. చూసారా? ఈయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఎన్ని ఆశీర్వాదాలు వస్తున్నాయో, ఎంత మంచి పేరు వస్తుందో. ఐశ్వర్యం కంటే కూడా గొప్ప మనకి పేరు కూడా ఉంటుందంట. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ మనం కలిగి ఉంటామండి. ఇది నా వాగ్దానం అండి. ఇటు వాగ్దానం పెట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభా నాయన, ఇవన్నీ కూడా మేము కలిగి ఉండాలి. నీ నామానికి భయభక్తులు కలిగి ప్రభా అయా ఐశ్వర్యము ఆశీర్వాదములు ఘనత మహిమ మేము అన్ని పొందుకోవడానికి కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.